మనలో చాలా మందికి కార్ కొనడం అనేది ఒక పెద్ద డ్రీమ్. అసలే ఫెస్టివ్ సీజన్, చాలా ఆఫర్‌లొచ్చాయి. అందులోనూ జీఎస్టీ రిఫార్మ్స్ వల్ల కొంచెం ప్రైసెస్ తగ్గాయి. షోరూమ్ దగ్గర జిగేల్ లైట్లు, ఆఫర్‌లు ఇవన్నీ చూసి టెంప్ట్ అయ్యి కార్ కొంటే మాత్రం పప్పులో కాలేసినట్టే. కార్ కొనడం అనేది ఒక ఆర్ట్. అదెలాగో ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ తెలుగు డీప్ క్వెస్ట్. ఈ వీడియోలో మనం కార్ కొనే ముందు తెలుసుకోవాల్సిన విషయాలేంటివి, చేయాల్సిన రీసెర్చ్ ఏంటిది, షోరూమ్ వాళ్ళు ఇచ్చే ఆఫర్స్‌కి పడిపోకుండా ఒక మంచి కార్ కొనడానికి కావాల్సిన టాప్ 10 విషయాలు ఈ వీడియోలో మీకు చెప్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ బేసిక్ క్వెషన్. అసలు కార్ ఎందుకు కొనాలనుకుంటున్నావు? డైలీ ఆఫీస్ కోసమా? ఫ్యామిలీ ట్రిప్స్ కోసమా? లేదా ఒక స్టేటస్ సింబల్ కోసమా? లేదా వీకెండ్ ఫన్ కోసమా? మోటివ్ క్లియర్‌గా ఉంటే కార్ సెలక్షన్ క్లియర్ అవుతది, సింపుల్ అవుతది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు సిటీలోనే డ్రైవ్ చేద్దాం అనుకుంటున్నారనుకోండి, మీకు ఒక పెద్ద ఎస్యూవీ అవసరం లేదు. ఒక కాంపాక్ట్ హ్యాచ్ బ్యాక్ సరిపోతుంది. షో ఆఫ్ కోసం అయితే మాత్రం బడ్జెట్ ఎక్కువ పెట్టాల్సింది ఉంటుంది. సో బీ హానెస్ట్ విత్ యువర్ వై. అసలు ఎందుకు? నెక్స్ట్, అసలు ఎలాంటి కార్? హ్యాచ్ బ్యాకా, సెడానా, ఎస్యూవీయా, ఈవీయా? హ్యాచ్ బ్యాక్ అయితే చిన్నగా ఉంటుంది, ఈజీ టు డ్రైవ్, పార్కింగ్ ఈజీగా ఉంటుంది. సిటీ ట్రాఫిక్ లేదా టౌన్ ట్రాఫిక్కి పర్ఫెక్ట్ అనమాట. మారుతి బెలెనో, హుండై i20 లాగా. సెడాన్ అయితే ఎక్కువ స్పేస్ ఉంటుంది, బూట్ స్పేస్ చాలా ఎక్కువ ఉంటుంది, లాంగ్ డ్రైవ్స్కి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. హోండా సిటీ, హుండై వెన్నా లాగా. ఎస్యూవీ అయితే కింగ్ ఆఫ్ ద రోడ్, హైయెస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది, గతుకుల రోడ్డు మీద అయినా కూడా స్మూత్గా వెళ్ళొచ్చు. పెద్ద ఫ్యామిలీస్కి చాలా బాగుంటుంది. నెక్స్ట్, ఎలక్ట్రిక్ వెహికల్స్. ఫ్యూచర్ అంతా ఈవీస్దే. పెట్రోల్, డీజిల్ అనే టెన్షనే లేదు. కాకపోతే ఛార్జింగ్ స్టేషన్స్ ఎంత దూరంలో ఉన్నాయి అనేది మాత్రం చెక్ చేసుకోవాలి. నెక్స్ట్, ఎవరి కోసం? మీరు మాత్రమే డ్రైవ్ చేస్తారా, లేదా మీ స్పౌస్ కూడా డ్రైవ్ చేస్తారా? ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్, ఇంట్లో వాళ్ళు ఎవరు డ్రైవ్ చేస్తారో వాళ్ళ కంఫర్ట్ కూడా ఆలోచించాలి. ఒకవేళ మీ ఎల్డర్లీ పేరెంట్స్ కూడా డ్రైవ్ చేసినట్లయితే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తీసుకోండి. కార్ ఇన్గ్రెస్ అండ్ ఎగ్రెస్ కూడా ఎలా ఉందో చూడండి. అంటే ఒక పర్సన్ కార్ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఎలా ఉంటుంది, బయటికి వచ్చేటప్పుడు కంఫర్టబుల్ గా ఉందా లేదా చెక్ చేయడం అనమాట. నెక్స్ట్, ఎప్పుడు కొనాలి? ఫెస్టివ్ సీజన్స్ ఆర్ గుడ్, ఎందుకంటే వాళ్ళు చాలా ఆఫర్స్ ఇస్తుంటారు. ఒక్కోసారి డిసెంబర్ కూడా బాగానే ఉంటుంది, ఎందుకంటే కొత్త మోడల్స్ కోసం పాతవి క్లియర్ చేస్తూ ఉంటారు. ఎండ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ మార్చ్ కూడా బాగానే ఉంటుంది. సో క్యాలిక్యులేట్ చేసుకోండి ఏది బాగుంటుందో. నెక్స్ట్, ఎక్కడ కొనాలి? ఒక మంచి రెప్యూటెడ్ డీలర్షిప్ దగ్గర తీసుకోండి. షోరూమ్ దగ్గర ఉందా లేదా అని చూసుకోవడం కన్నా సర్వీస్ సెంటర్ దగ్గర ఉందా లేదా అని చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. గూగుల్ రివ్యూస్ చెక్ చేయండి, వాళ్ళ ఆఫ్టర్ సేల్ సర్వీస్ ఎలా ఉందో చెక్ చేయండి. ఒక మంచి కార్ కొనడం ఎంత ముఖ్యమో ఒక మంచి గుడ్ సర్వీస్ సెంటర్ ఎలా ఉందో చూసుకోవడం కూడా ముఖ్యం. నెక్స్ట్, బడ్జెట్. కేవలం ఎక్స్ షోరూమ్ ప్రైస్ చూసి మాత్రమే డిసైడ్ చేసుకోకండి, ఎందుకంటే దానికి రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజ్, ఇన్సూరెన్స్ ఛార్జెస్, ఇంకా అడిషనల్గా డీలర్ ఛార్జెస్ మొదలైనవి యాడ్ అవుతుంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్లీ డౌన్ పేమెంట్ ఎంత, ఒకవేళ ఈఎంఐకి వెళ్తున్నట్లయితే ఎంత? ఎందుకంటే కార్ తీసుకున్నా కూడా లైఫ్ ఉండాలి భయ్యా, ఓన్లీ ఈఎంఐకే కడితే ఎట్లా? ఓకే, ఇప్పుడు ఎందుకు, ఎలాంటి కార్, ఎవరి కోసం అనేది క్లారిటీ వచ్చింది కాబట్టి ఇప్పుడు లిజన్ కేర్ఫుల్లీ. టాప్ 10 సీక్రెట్ టిప్స్. ఇవి మీకు తెలిసినట్లయితే షోరూంలో మిమ్మల్ని ఎవరు కూడా బ్లఫ్ చేయలేరు. యూ విల్ బి ద స్మార్టెస్ట్ కస్టమర్. నెంబర్ 1, ఇంజన్ సీసీ ఇంకా పర్ఫార్మెన్స్. ఇది కార్కి హార్ట్ లాంటిది. ఇంజన్ కెపాసిటీని క్యూబిక్ సెంటీమీటర్స్లో మెజర్ చేస్తారు. సింపుల్గా చెప్పాలంటే ఎక్కువ సీసీ ఉంటే ఎక్కువ పవర్, కానీ మైలేజ్ తక్కువ వస్తుంది. తక్కువ సీసీ ఉంటే మైలేజ్ ఎక్కువ వస్తుంది, కానీ పవర్ తక్కువ ఉంటుంది. ఒక 1200 సీసీ ఇంజన్ సిటీకి చాలా బాగుంటుంది. అదే ఒక 1500 సీసీ ఇంజన్ హైవేస్ మీద మంచి పవర్తో వెళ్తూ ఉంటుంది. కాబట్టి మీ డైలీ డ్రైవ్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి డిసైడ్ చేసుకోండి. నెంబర్ 2, ట్రాన్స్మిషన్. అంటే మాన్యువలా, ఆటోమేటిక్గా, ఏఎంటీయా, సివిటీయా? మాన్యువల్ అంటే మీరే గేర్స్ కంట్రోల్ చేస్తుంటారు. ఇది మిమ్మల్ని వెహికల్తో బాగా ఎంగేజ్ చేస్తుంది, మంచి మైలేజ్ వస్తుంది, జనరల్గా చీప్గా కూడా ఉంటుంది. నెక్స్ట్, ఆటోమేటిక్. స్మూత్గా ఉంటుంది, క్లచ్ అనేది ఉండదు, కాబట్టి హెవీ ట్రాఫిక్ అప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్, ఏఎంటీ, ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇది ఒక ఆటోమేటెడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అనమాట. కొంచెం జర్కీగా ఉంటుంది, కానీ బాగుంటుంది. ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ ఇంకా సెన్సర్స్ ద్వారా క్లచ్ ఇంకా గేర్ ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిపోతూ ఉంటాయి. నెక్స్ట్, సివిటీ, కంటిన్యూస్లీ వేరియబుల్ ట్రాన్స్మిషన్. సూపర్ స్మూత్గా ఉంటుంది, బెస్ట్ మైలేజ్ ఇన్ ఆటోమేటిక్స్. అసలు గేర్ షిఫ్ట్స్ అనేవి ఉండవు. నా సజెషన్ ఏంటంటే, మీరు ఒకవేళ హైదరాబాద్, బెంగళూరు లాంటి సిటీ ట్రాఫిక్లో డ్రైవ్ చేస్తున్నట్లయితే ఆటోమేటిక్గా వెళ్ళండి, మీ లెఫ్ట్ లెగ్ మిమ్మల్ని థ్యాంక్ యూ చేస్తుంది. నెంబర్ 3, టర్బో ఇంజినా, న్యాచురలీ ఆస్పిరేటెడ్ ఇంజినా? ఇది ఒక పవర్ గేమ్. న్యాచురలీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ ఇది నార్మల్ పవర్, రిలయబుల్గా ఉంటుంది, ల్యాగ్ తక్కువ ఉంటుంది, మెయింటెనెన్స్ కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది. టర్బో ఇంజిన్ చిన్న ఇంజిన్ నుంచి ఎక్కువ పవర్ అనమాట. ఓవర్టేకింగ్కి చాలా బాగుంటుంది. హైవే డ్రైవింగ్ అయితే మాత్రం టర్బోకి వెళ్ళండి, కానీ మెయింటెనెన్స్ కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. నెంబర్ 4, ఫ్యూయల్ టైప్. పెట్రోలా, డీజిలా, ఎలక్ట్రికా? పెట్రోల్ వచ్చేసి రిఫైన్డ్గా ఉంటుంది, తక్కువ నాయిస్తో ఉంటుంది. జనరల్గా పెట్రోల్ కార్స్ ప్రైజెస్ కొంచెం తక్కువ ఉంటాయి. మీ రన్నింగ్ మంత్లీ 1000 కిలోమీటర్స్ కంటే తక్కువ ఉన్నట్టయితే మాత్రం పెట్రోల్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. డీజిల్ కార్స్ కొంచెం ఎక్స్పెన్సివ్, కానీ ఫ్యూయల్ కాస్ట్ పర్ కిలోమీటర్ తక్కువ ఉంటుంది. మీ రన్నింగ్ మంత్లీ 1500 కిలోమీటర్స్ కన్నా ఎక్కువ ఉన్నట్లయితే డీజిల్ కార్స్ అనేది ప్రిఫర్ చేయొచ్చు. ఎలక్ట్రిక్ వెహికల్స్ లోయెస్ట్ రన్నింగ్ కాస్ట్, సైలెంట్గా వెళ్తాయి, కాకపోతే ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని తెలుసుకొని దాన్ని బట్టి దీన్ని ప్రిఫర్ చేయండి. నెంబర్ 5,
ద హిడెన్ హీరో గ్రౌండ్ క్లియరెన్స్. చాలా మంది దీన్ని నెగ్లెక్ట్ చేస్తారు కానీ మన ఇండియన్ రోడ్స్ కి ఇది చాలా ఇంపార్టెంట్. బాటమ్ ఆఫ్ ద కార్ కి రోడ్ కి మధ్యలో ఉండే గ్యాపే గ్రౌండ్ క్లియరెన్స్. మన రోడ్స్ ఎలా ఉంటాయో మీకు తెలుసు కదా. గ్రౌండ్ క్లియరెన్స్ 170 మిల్లీమీటర్స్ కన్నా తక్కువ ఉన్నట్లయితే ప్రాబ్లం అవుతుంది. ఎస్యూవీస్ కి జనరల్ గా 190 కన్నా ఎక్కువ ఉంటుంది కాబట్టి స్మూత్ గా వెళ్ళిపోతాయి. స్పీడ్ బ్రేకర్ దగ్గర కూడా స్మూత్ గా వెళ్ళాలి కదా. నెంబర్ 6 ద డిజిటల్ చెక్. ఫీచర్స్, ఇన్ఫోటైన్మెంట్ ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి. ఇప్పుడు కార్ కూడా ఒక చిన్నపాటి స్మార్ట్ ఫోన్ లాగా అయిపోయింది. టెక్ ఫీచర్స్ అన్ని పక్కా అప్డేట్ ఉండాలి. టచ్ స్క్రీన్ ఉందా లేదా, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే, ఇవన్నీ మస్ట్ అండ్ షుడ్ అనమాట. గూగుల్ మ్యాప్స్ స్క్రీన్ మీద కనిపిస్తూ డ్రైవ్ చేస్తుంటే సెట్. రేర్ కెమెరాస్, సెన్సర్స్ ఎలా ఉన్నాయో చెక్ చేయండి. మస్ట్ ఫర్ పార్కింగ్. సన్ రూఫ్ ప్రాక్టికల్ యూస్ తక్కువ ఉన్నప్పటికీ కూడా సన్ రూఫ్ లోపల నుంచి నిలబడి చూస్తే చాలా బాగుంటుంది. హెడ్ రూమ్ కూడా తక్కువ చేస్తుంది. కనెక్టెడ్ కార్ టిక్. ఇది మీ ఫోన్ నుంచే ఏసీని ఆన్ చేస్తుంది, కార్ డోర్స్ ని లాక్ చేస్తుంది. నెంబర్ 7 సేఫ్టీ. ఇది కంపల్సరీ, ఆప్షనల్ కాదు. 5 స్టార్ అనేది మ్యాటర్స్. స్టైల్, ఫీచర్స్ కన్నా సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. గ్లోబల్ ఎన్క్యాప్ సేఫ్టీ రేటింగ్ ఎంత ఉందో చెక్ చేయండి. మినిమం 2 ఎయిర్ బ్యాగ్స్ ఉండేలాగా చూసుకోండి. యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ ఉన్నాయా లేదా చూడండి. 4 or 5 స్టార్ రేటింగ్ కార్స్ మాత్రమే ప్రిఫర్ చేయండి. సేఫ్టీకి అస్సలు కాంప్రమైజ్ అవ్వద్దు, కార్ మీదైనా లైఫ్ మీదైనా. నెంబర్ 8 టెస్ట్ డ్రైవ్ సీక్రెట్. టెస్ట్ డ్రైవ్ కోసం వెళ్ళినప్పుడు ఏదో మొహమాటానికి ఒక రౌండ్ కొట్టి తిరిగి రావద్దు. రఫ్ రోడ్ అంటే గతుకుల రోడ్డు పైన డ్రైవ్ చేయండి. దాని సస్పెన్షన్ ఏంటో తెలుస్తుంది. ఏసీ ఫుల్లో పెట్టి టెస్ట్ చేయండి. ఏమైనా నాయిసెస్ వస్తున్నాయో లేదో చెక్ చేయండి. స్పీడ్ బ్రేకర్ దగ్గరికి వెళ్ళి గ్రౌండ్ క్లియరెన్స్ ఎంత ఉందో టెస్ట్ చేయండి. నెంబర్ 9 ఇన్సూరెన్స్ అండ్ ఎక్స్టెండెడ్ వారంటీ. ఇది ఒక ఫైనాన్షియల్ షీల్డ్. ఇన్సూరెన్స్ ని షోరూమ్ వాళ్ళే మేము ఇస్తామని చెప్పి ఫోర్స్ చేస్తారు. తొందరపడకండి, బయట కూడా చీప్ రేట్స్ లో దొరుకుతుంటాయి. రెండింటిని కంపేర్ చేయండి, ఏది బెటర్ ఉంటే అది తీసుకోండి. ఎక్స్టెండెడ్ వారంటీ కూడా తీసుకోండి. స్టాండర్డ్ వారంటీ అయిపోయిన తర్వాత ఒకవేళ ఏమైనా రిపేర్ వస్తున్నట్టయితే చిన్న రిపేర్ కూడా దగ్గర 50,000 వరకు కూడా అవుతుంది. కాబట్టి ఎక్స్టెండెడ్ వారంటీ కలిపే తీసుకోండి. నెంబర్ 10 ద ఫైనల్ నెగోషియేషన్. కంప్లీట్ ఆన్ రోడ్ ప్రైస్ బ్రేక్ డౌన్ రాసి ఇవ్వమనండి. ప్రతి కాంపోనెంట్ మీద డిస్కౌంట్ ఇవ్వమనండి. ఇన్సూరెన్స్ డిస్కౌంట్ అడగండి. యాక్సెసరీస్ అనుకోండి, మ్యాట్స్, సీట్ కవర్స్ ఫ్రీగా ఇవ్వమని చెప్పండి. ఎక్స్టెండెడ్ వారంటీ దాంట్లో కూడా ఏమైనా డిస్కౌంట్ ఉంటే ఇవ్వమనండి. ఫైనల్ గా ఒక ప్రైస్ వచ్చిన తర్వాత కూడా అన్నా ఇంకా ఏమన్నా డిస్కౌంట్ ఉంటే ఇవ్వు అని అడగండి. అడగనిదే అమ్మాయినా అన్నం పెట్టదంటారు. కాబట్టి మీరు నెగోషియేట్ చేయండి. వాళ్ళు స్టార్టింగ్ లో చెప్పిన ప్రైస్ కి మీరు నెగోషియేట్ చేసిన తర్వాత ఫైనల్ ప్రైస్ కి మీరు షాక్ అవుతారు, అంత తగ్గిస్తారు. సో ఫ్రెండ్స్, కార్ కొనడం అనేది ఒక ఆర్ట్ అని స్టార్టింగ్ లో చెప్పాను. ఇవన్నీ మీరు ఫాలో అవుతే ఆ ఆర్ట్ లో మీరే మాస్టర్ అవుతారు. ఫైనల్గా చెప్పాలంటే కార్ కొనే ముందు రీసెర్చ్ చేయండి, టెస్ట్ డ్రైవ్ చేయండి, నెగోషియేట్ చేయండి. ఒక మంచి కార్ తీసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. దట్స్ ఇట్ ఫర్ నౌ గైస్. ఏదైనా ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డ్రైవ్ సేఫ్.